కొన్ని మెటీరియల్స్ అయితే తెచ్చుకున్నానండి మనకి స్టిచ్చింగ్ కావాల్సినవి. సో, ఈరోజు వీడియోలో నేను చెప్పాల్సుకుంది ఏంటంటే, మన ఇంట్లో గానీ టైలరింగ్ చేస్తే అనవసరమైన వాటి మీద ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయకూడదనమాట. ఈ జిప్పులున్నాయి చూసారా? ఇది చాలా తక్కువగా రన్ అవుతా ఉంటాయి. ఏదో ఒక బ్లౌజ్‌కి ఫెయిల్ అయినా, లేకపోతే చాలా తక్కువగా రన్ అవుతాయి. అలాంటివి మనం కొనేసుకుంటేనే బెస్ట్ బయట. స్టోర్ చేసుకోకూడదనమాట ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని. అయితే మనకి సూదులైతే చాలా ఇంపార్టెంట్ అండి. ఒక బాక్స్ తెచ్చేసుకుంటే బెస్ట్. ఈ మార్కర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. మార్కర్ లేకుండా అసలు వర్కే అవ్వదు కదా! అందుకని 2 బాక్సులు తెచ్చుకున్నాను. వీలైతే ఇంకా ఎక్కువ తెచ్చుకోవచ్చు గానీ, హోల్సేల్ షాప్ కాదండి మరీ అంత. అందుకని చెప్పేసి తక్కువే తెచ్చుకున్నాను. సో, ఎప్పుడు ఎక్కువ రన్ అయ్యేవి ఎక్కువ తెచ్చుకోవాలి. వీలైతే హోల్సేల్ షాప్‌లో తెచ్చుకోవాలి. మనకి తక్కువగా రన్ అవుతాయి కదా! అవి మాత్రం ఎక్కువ తెచ్చుకోకూడదండి. దానివల్ల ఏంటంటే ఇల్లంతా నిండిపోతుంది తప్ప మనకి ఎలాంటి బెనిఫిట్ ఉండదు. ఈ జిప్స్ అనేవి ఎక్కువ రన్ అవ్వవు. ఏదైనా ఒకసారి మనకి సైడ్ జిప్ ఎయాల్సొచ్చినప్పుడు, ఏదైనా ఫెయిల్ అయిన ఎయాల్సొచ్చినప్పుడు మాత్రమే తీసుకుంటాం కదా! ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.